హాయ్! ఈరోజు మనమందరం కలిసి ఒక డిటెక్టివ్ అవతారం ఎత్తబోతున్నాం. ఏంటా కేసంటారా? ప్రతి బిజినెస్ను వేధించే ఒక పెద్ద మిస్టరీ. ఆ మిస్టరీని ఛేదించడానికి మన దగ్గరున్న క్లూసేంటో తెలుసా? డేటా. సరే, పదండి ఈ కేసులోకి దూకేద్దాం. వ్యాపారాలను వేధించే అతిపెద్ద ప్రశ్న ఇదే. మన ప్రాడక్ట్ మీద బోలెడంత ఆసక్తి చూపిస్తారు. కొనడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నప్పుడు సడన్గా మాయం. అసలు వాళ్ళెక్కడికి వెళ్ళిపోతున్నారు? దీన్నే టెక్నికల్గా లీక్ అయ్యే ఫన్నల్ అంటారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మన బిజినెస్ ఒక పైప్ లాంటిదనుకోండి. కానీ ఆ పైప్కి అక్కడక్కడ చిన్న చిన్న లీకులున్నాయి. ఆ లీకుల నుంచే మన కస్టమర్లు జారిపోతున్నారు. సో మన పనేంటి? ఆ లీకుల్ని కనిపెట్టి వాటిని మూసేయడం. సరే, ఈ కేసును ఛేదించాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఫస్ట్ అసలు ఈ లీక్ అయ్యే ఫనల్స్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత కస్టమర్ జర్నీని ఒక మ్యాప్లా గీసుకుందాం. ఆ తర్వాత డేటా అనే క్లూస్ని ఫాలో అవుదాం. అసలు సమస్య ఎక్కడుందో కనిపెట్టి దాన్ని సరిచేయడానికి ఒక పక్కా ప్లాన్ వేద్దాం. చివరిగా మన ప్లాన్ ఎంత సక్సెస్ అయ్యిందో కూడా కొలుద్దాం. రెడీనా? రైట్, మన ఇన్వెస్టిగేషన్లో మొదటి అడుగు అదే లీక్ అయ్యే ఫనల్స్ కేసు. ఇది ప్రతి మార్కెటర్, ప్రతి బిజినెస్ ఓనర్ సాల్వ్ చేయాలనుకునే ఒక కామన్ ప్రాబ్లం. ఏ డిటెక్టివ్ అయినా సరే ఆధారాలు వెతకడానికి ముందు ఏం చేస్తారు? క్రైమ్ సీన్ని పరిశీలిస్తారు. మన కేసులో ఆ క్రైమ్ సీనే కస్టమర్ జర్నీ మ్యాప్. దీన్నే మనం మార్కెటింగ్ ఫనల్ అని కూడా అంటాం. చూడండి, ఒక కొత్త వ్యక్తి మన రెగ్యులర్ కస్టమర్గా మారే ప్రయాణం ఇది. మొదట మన బ్రాండ్ గురించి వాళ్ళకి తెలుస్తుంది. అదే అవేర్నెస్. తర్వాత ఆసక్తి చూపిస్తారు, ఇంట్రెస్ట్. ఆ తర్వాత వేరే ఆప్షన్స్తో మనల్ని పోల్చి చూస్తారు, అంటే కన్సిడరేషన్. ఇక కొనాలనే నిర్ణయానికొస్తారు, ఇంటెంట్. ఫైనల్గా కొంటారు, పర్చేస్. ఆ తర్వాత కూడా మనతోనే ఉండిపోతే అదే రిటెన్షన్. ఓకే, ఇప్పుడు ఈ మ్యాప్ని ఇంకాస్త జూమ్ చేసి చూద్దాం. ఈ టేబుల్లో ప్రతి స్టేజ్లో కస్టమర్లు ఏం చేస్తారో చూడొచ్చు. అవేర్నెస్ స్టేజ్లో యాడ్స్ చూడ్డం దగ్గర్నుంచి పర్చేస్ స్టేజ్లో చెక్అవుట్ పేజీకి రావడం వరకు. అయితే ఇక్కడే మన అసలు క్లూ ఉంది. ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి ఎంతమంది వెళ్తున్నారో ఆ కన్వర్షన్ రేట్లోనే మన లీక్ ఎక్కడుందో తెలిసిపోతోంది. మ్యాప్ రెడీ. ఇప్పుడు అసలు సిసలైన డిటెక్టివ్ పని మొదలవుతుంది. మనం డేటాని తవ్వి సాక్ష్యాలు సేకరించాలి. క్లూస్ అన్నీ అక్కడే దాగున్నాయి. ఈ కేసులో మనకు దొరికే మొదటి ఆధారాలు ఏవైనా ఉన్నాయంటే అవి నంబర్సే. సో మనం ఫన్నెల్ పైనుంచే మన దర్యాప్తు మొదలుపెడదాం. సరే, ఇది మన స్టార్టింగ్ పాయింట్. ఫనల్లోకి అడుగుపెట్టిన మొత్తం పొటెన్షియల్ కస్టమర్ల సంఖ్య. వీటినే మనం లీడ్స్ అంటాం. చూడ్డానికి చాలా పెద్ద నంబర్లా కనిపిస్తుంది కదా? కానీ చూడండి, నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఆ నెంబర్ ఎంతలా పడిపోయిందో. అంటే లీకేజ్ మొదటి స్టేజ్లోనే మొదలైపోయిందనమాట. ఇక్కడ మిగిలిన వాళ్లే ఎంక్యూఎల్స్ లేదా ఎస్క్యూఎల్స్, అంటే మన ప్రొడక్ట్ మీద నిజంగా ఆసక్తి చూపినవాళ్లు. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడే మన కేసులో పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఈ బార్ చార్ట్ని గమనించండి. పరిశీలన అంటే కన్సిడరేషన్ స్టేజ్ నుంచి ఉద్దేశం అంటే ఇంటెంట్ స్టేజ్కి వెళ్లేసరికి ఎంత పెద్ద డ్రాప్ ఉందో చూసారా? మన ఫనల్లో అతిపెద్ద లీక్ సరిగ్గా ఇక్కడే ఉంది, దొరికిపోయింది. ఓకే, లీక్ ఎక్కడుందో కనిపెట్టేశాం. ఇది చాలా పెద్ద విషయం. కానీ ఒక మంచి డిటెక్టివ్ ఇక్కడితో ఆగిపోడు. అసలా లీక్ ఎందుకవుతోంది? ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతకాలిప్పుడు. అవును, ఈ ప్రశ్నే మన ఇన్వెస్టిగేషన్కి చాలా ముఖ్యం. ఏ స్టేజెస్ సరిగా పనిచెయ్యట్లేదు? వాటిని సరిచేసి కన్వర్షన్స్ని పెంచడానికి మనం ఎలాంటి మార్పులు తీసుకురావాలి? దీని గురించే ఇప్పుడు ఆలోచించాలి. ఈ లీకేజీకి కొన్ని కారణాలుండొచ్చు. ఇవే మన ప్రధాన నిందితులు. బహుశా మన వెబ్సైట్లోని కంటెంట్ వాళ్లకర్థం కావట్లేదేమో, లేదా ధర మరీ ఎక్కువని ఫీలవుతున్నారేమో. వెబ్సైట్ వాడటం కష్టంగా ఉందా, లేదా మనం పంపే మెసేజ్ వాళ్లు వెతికే దానికి సంబంధం లేకుండా ఉందా? ఏదైనా కావచ్చు. సమస్యను గుర్తించాం, కారణాలు అంచనా వేశాం. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. మన లీగ్ని సరిచేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేద్దాం. ఈ యాక్షన్ ప్లాన్నే మనం ఆప్టిమైజేషన్ ప్లాన్ అంటాం. అంటే మన ఫనల్లో ఏ స్టేజ్ అయితే వీక్గా ఉందో దాన్ని మెరుగుపరచడానికి మనం తీసుకునే కాంక్రీట్ అయిన చర్యలు, ప్రయోగాలు, ఇవన్నీ కలిపిందే ఈ ప్లాన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన మెసేజింగ్ సరిగా లేదనేదే మన అనుమానం అనుకోండి. దాన్ని టెస్ట్ చేయడానికి A/T/B టెస్ట్ అని ఒకటి చెయ్యొచ్చు. అంటే కొంతమందికి పాత హెడ్లైన్ చూపిస్తాం, అది ఫీచర్ల గురించి చెప్తుంది. మరికొంతమందికి ప్రయోజనాల మీద ఫోకస్ చేసే కొత్త హెడ్లైన్ చూపిస్తాం. ఏది బాగా పనిచేస్తుందో డేటానే మనకు క్లియర్గా చెప్పేస్తుంది. సింపుల్. అంతేనా? కాదు. మన ప్లాన్ వర్కౌట్ అయిందో లేదో తెలియాలి కదా. సో మన కేస్ క్లోజ్ అవ్వాలంటే
మనం చేసిన మార్పుల వల్ల వచ్చిన రిజల్ట్స్ని కొలవాలి. విజయం అంటే ఇలా ఉంటుంది. మన ప్లాన్ సక్సెస్ అయితే ఓవరాల్గా ఫనల్ కన్వర్షన్ రేటు ఒక 15% పెరగాలని టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది మరో ముఖ్యమైన విషయం. ఫనల్ని సరిచేస్తే ఒక కస్టమర్ని సంపాదించడానికయ్యే ఖర్చు అంటే కస్టమర్ ఎక్విజిషన్ కాస్ట్ దాదాపు 20% తగ్గుతుంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ బిజినెస్ అన్నమాట. ఫైనల్గా ఇవన్నీ దేనికి దారితీస్తాయి? మన సేల్స్, మన రెవెన్యూ పెరగడానికి. ఇదే మన ఇన్వెస్టిగేషన్ సక్సెస్ అయ్యింది అని చెప్పడానికి ఫైనల్ ప్రూఫ్. కేస్ సాల్వ్డ్. సరే, కేసైతే క్లోజ్ చేశాం. కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. మీ ఫనల్ కూడా ఎక్కడో ఒక చోట లీక్ అవుతూనే ఉంటుంది. మరి మీ ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మొదలు పెడతారు? గుర్తుంచుకోండి, డేటా అనే ఆధారాలను ఫాలో అవ్వండి. మీరు ఈ మిస్టరీని ఈజీగా సాల్వ్ చేయగలరు.